So they are provided requirements, all required documents into the repository. So you are able to check in and check out the documents. Check in and check. What is the meaning of check in? What is the meaning of check out? సో మీరు ఈ repositoryలో ఉన్న డాక్యుమెంట్స్ ని మీ లోకల్ మిషన్ లో కాపీ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీరు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ ని మళ్ళీ repositoryలో కాపీ చేయొచ్చు. ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ ని తెచ్చుకోవటాన్నేమో చెక్అవుట్ అంటారు. ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ ని అందులో వేయటాన్ని చెక్ ఇన్ అంటారు. మనం ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అవుతున్నాం, చెక్అవుట్ అవుతున్నాం అంటారు కదా, సేమ్ లైక్ దిస్ వన్. సో ఎప్పుడైతే మనం ఈ రిపాజిటరీలో ఉన్న డాక్యుమెంట్స్ ని మనం లోకల్ మిషన్ లో కాపీ చేసుకుంటామో, మరి ఎక్కడ కాపీ చేసుకోవాలి? సో అవి కాపీ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ క్రియేట్ ఏ వర్కింగ్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఏం చేయాలంటే మీ లోకల్ సిస్టంలో ఫస్ట్ మీరు వర్కింగ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ దేనికి రిలేటెడ్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ ని ఆ ఫోల్డర్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అలా స్టోర్ చేసుకోవటం వల్ల మీరు రిట్రీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వర్కింగ్ ఫోల్డర్ స్ట్రక్చర్. A working folder structure in software testing refers to the organizations of the files and directories that are used to store and manage testing artifacts. Such as మనకి డాక్యుమెంట్స్ లో ఏముంటాయని చెప్తున్నాం? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, టెస్ట్ ప్లాన్, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, డిజైన్ డాక్యుమెంట్స్, సినారియోస్, కేసెస్, రీటెస్టింగ్ రిపోర్ట్స్, డైలీ స్టేటస్, ఇలా డిఫరెంట్ ఆల్ డాక్యుమెంట్స్ కి మనం ఏం చేయాలండి? డిఫరెంట్ టైప్స్ లో ఆల్ డాక్యుమెంట్స్ కి ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవాలి, స్ట్రక్చర్ ని. ఆ ఫోల్డర్ లో మనం ఈ వాల్యూస్ అనేవి, ఈ ఫైల్స్ అనే వాటిని స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో ఎలా స్టోర్ చేసుకోవాలి సార్ అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డిక్లేర్ ద ఫోల్డర్ నేమ్ ఈజ్ ప్రాజెక్ట్ నేమ్. మీరు ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ తో స్టోర్ చేయాలనుకున్నారో ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. అందులో డాక్యుమెంట్స్ ఈజ్ వన్ ఫోల్డర్, టెంప్లెట్స్ ఈజ్ వన్ ఫోల్డర్, సినారియోస్, కేసెస్, స్టేటస్ రిపోర్ట్స్. సో డాక్యుమెంట్స్ అంటే మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ఇదే ఫోల్డర్ లో స్టోర్ చేసుకోవాలి. మీకు ఏదైతే టెంప్లెట్స్ ఇస్తారో టెంప్లెట్స్ అన్ని ఇందులో, సినారియోస్ ఈ ఫోల్డర్ లో, కేసెస్ ఈ ఫోల్డర్ లో, స్టేటస్ రిపోర్ట్స్ ఈ ఫోల్డర్ లో, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటే ఆటోమేషన్ టెస్టింగ్ రిలేటెడ్ ఈ ఫోల్డర్ లో. ఇవి బేసిక్ అని. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తున్నారో ఎగ్జిక్యూషన్ లో వర్షన్ 1 లో మనకి డిఫరెంట్ బిల్డ్స్ రిలీజ్ అవుతాయి కదా. బిల్డ్ 1 లో బిల్డ్ 1 టెస్ట్ కేసెస్, బిల్డ్ 1 టెస్ట్ రిపోర్ట్స్, బిల్డ్ 1 డిఫెక్ట్స్, బిల్డ్ 1 అటాచ్మెంట్స్. ఆ బిల్డ్ 1 లో ఉన్న టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా మీకు ఇందులోకి వస్తాయి. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం బిల్డ్ 2, ఇదే ఇందులోనే మళ్ళీ బిల్డ్ 2 వస్తే మళ్ళీ బిల్డ్ 2 సేమ్ బిల్డ్ 2 టెస్ట్ కేసెస్, రీటెస్టింగ్, డిఫెక్ట్స్, అటాచ్మెంట్స్, రీటెస్టింగ్ రిపోర్ట్స్ అన్ని. ఇలా బిల్డ్ 3, బిల్డ్ 4, నెక్స్ట్ వర్షన్ 2, ఇలా అన్నిటిని కూడా మనం ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ లో మన లోకల్ సిస్టమ్ లో క్రియేట్ చేసుకోవాలి. యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా లోకల్ సిస్టమ్ లో ఉందా సిస్టమ్ టెస్ట్. నార్మల్ గా నేను ఎస్టిఎల్సి అని క్రియేట్ చేసుకున్నా అండి. ఎస్టిఎల్సిలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, స్టేటస్ రిపోర్ట్స్, టెస్ట్ కేసెస్, టెస్ట్ ప్లాన్, టెస్ట్ సినారియోస్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆ ప్లాన్ ఉంటుంది. సో మీరు ఇలా క్రియేట్ చేయొద్దు, మీరు యాజ్ పర్ డయాగ్రామ్ క్రియేట్ చేయొద్దు. ప్రాక్టీస్ ప్రాజెక్ట్ అని లేకపోతే శాంపిల్ ప్రాజెక్ట్ అని పెట్టుకొని అందులో డాక్యుమెంట్స్, నేను ఏదైతే మీకు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నానో అవన్నీ ఇందులో స్టోర్ చేసుకో. టెంప్లెట్స్, సినారియోస్, కేసెస్, స్టేటస్ రిపోర్ట్స్. క్లియర్? దిస్ ఈజ్ ఎన్ వర్కింగ్ ఫోల్డర్ స్ట్రక్చర్. That is a working folder structure. So the next concept is test scenarios. The next one is test scenarios. గుర్తుపెట్టుకోండి, నార్మల్ గా టెస్ట్ సినారియోస్ అనేది మ్యాండేటరీ కాదండి, ఆప్షనల్. టెస్ట్ కేసెస్ అనేవి మ్యాండేటరీ, టెస్ట్ సినారియోస్ అనేది ఆప్షనల్. అంటే అన్ని కంపెనీస్ కంపల్సరీగా టెస్ట్ సినారియోస్ ని ఐడెంటిఫై చేయాలా, ప్రిపేర్ చేయాలా సార్ అంటే నో అండి.
కొన్ని కంపెనీస్ లో టెస్ట్ సినారియోస్ ఉండవు, అఫీషియల్గా ఉండవు. అన్అఫీషియల్ గా టెస్ట్ ఇంజనీర్స్ వాళ్ళ ఓన్ కోసం ప్రిపేర్ ఐడెంటిఫై చేసుకుంటారు. కొన్ని కంపెనీల్లో మాత్రం అఫీషియల్ గా మ్యాండేటరీ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యాన్ టెస్ట్ సినారియో? What is an test scenario? We call it as test scenario identification. టెస్ట్ సినారియోస్ ఏమంటారండి? ఐడెంటిఫికేషన్ అంటారు. టెస్ట్ కేసెస్ ఏమంటారంటే ప్రిపరేషన్ అంటారు. ప్రిపేర్ టెస్ట్ కేసెస్ అంటారు. ఐడెంటిఫై టెస్ట్ సినారియోస్ అంటారు. రెండింటిని కంపేర్ చేసుకుంటే ఎత్తుకొని చేద్దాం. సినారియోస్ ని ఐడెంటిఫై చేయటం అంటారు, కేసెస్ ని ప్రిపేర్ చేయటం అంటారు. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టెస్ట్ సినారియో? వాట్ టు బి టెస్టెడ్, వాట్ టు బి టెస్ట్ క్వాలిటీ as టెస్ట్ సినారియో. వాట్ టు బి టెస్ట్ క్వాలిటీ as టెస్ట్ సినారియో. హౌ టు టెస్ట్ క్వాలిటీ as టెస్ట్ కేస్. హౌ టు టెస్ట్, వాట్ టు టెస్ట్, హౌ టు టెస్ట్. వాట్ టు టెస్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఆన్ వన్ వెబ్ పేజ్. ఇన్ దిస్ వెబ్ పేజ్ వాట్ టు బి టెస్టెడ్ హియర్. మనం ఏమి టెస్ట్ చేయాలి ఇక్కడ, అది సినారియో. వాటిని ఎలా టెస్ట్ చేయాలి, టెస్ట్ కేసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పేజ్ లో ఏం చేయడానికి, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ టెస్టింగ్ అంటారు. ఇక్కడ మనం టెస్టింగ్ చేయటానికి ఉన్న స్కోప్ ఏంటి, మనం ఏమేమి టెస్ట్ చేయొచ్చు, అది సినారియో. ఆ సినారియో రాసిన తర్వాత వాటిని ఎలా టెస్ట్ చేయాలని చెప్పేదే టెస్ట్ కేసెస్. ఓకే అండి. వాట్ టు బి టెస్టెడ్ ఈజ్ సినారియో, హౌ టు టెస్ట్ ఈజ్ కేస్. Normally, the test scenarios and test cases are stored or write yet with the help of template. మనకి సినారియోస్ కి కేసెస్ కి ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్ వస్తుంది. ఆ టెంప్లేట్ లో ఫిల్ చేసుకుంటూ పోవాలి. ఏంటి? సినారియోస్ విత్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఏదైనా ఒక వెబ్ పేజ్ తీసుకుంటే అందులో ఏ సినారియోస్ ఉంటాయి, ఏ కేసెస్ ఉంటాయి, ఎలా చెప్తారు సార్ అంటే, లెట్స్ గో విత్ ఎన్. ద ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఈజ్ ఫేస్బుక్. ఫేస్బుక్ విచ్ అప్లికేషన్? వెబ్ అప్లికేషన్. సో వెబ్ అప్లికేషన్ గురించి చెప్పండి ఎవరైనా. వాట్ ఈజ్ ఎన్ వెబ్ అప్లికేషన్? చెప్పండి. వాట్ ఈజ్ ఎన్ వెబ్ అప్లికేషన్? చెప్పండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకోండి, దానికి ఆన్సర్ ఎలా చెప్తారు? ఓకే. అంతేనా? The web application access with the help of URL and web browser. URL and web browser. When you enter an valid URL, it will open an web application. The web application completely works on client server architecture. Web application దేని మీద వర్క్ చేస్తుంది? Client server architecture. Client and server both are connected remotely without wired connection. Remote అంటే ఏంటి? Without wire connection. Client is in somewhere, server is in somewhere. They both are connected without any wired connection. It means wireless connection. The advantage of web application is simultaneously access most of the members. It means one application can access multiple persons with multiple places or same place also. ఇప్పుడు నేను ఫేస్బుక్ అనే అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ కదా, మరి వెబ్ అప్లికేషన్ అంటే నాకు యూఆర్ఎల్ కావాలి కదా, అండ్ బ్రౌజర్ కావాలి కదా. ఐఎమ్ ఓపెనింగ్ యాన్ క్రోమ్ బ్రౌజర్. ఐఎమ్ ఎంటర్ ద యూఆర్ఎల్ ఈజ్ www.facebook.com. కాన్కరెంట్ యాక్సెస్, సైమల్టేనియస్ యాక్సెస్. నేను ఇప్పుడు ఫేస్బుక్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నా, ఇంకెవరు యూజ్ చేయొద్దు అంటామా మనం? ఈ టైంలో
మల్టిపుల్ మెంబర్స్ ఈ అప్లికేషన్ ని యాక్సెస్ చేసుకుంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ సేమ్ యూఆర్ఎల్. ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్లు మీ మొబైల్లో కూడా సైమల్టేనియస్ గా నాతో పాటు ఇదే యూఆర్ఎల్ ఓపెన్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. బికాజ్ దే మెయింటైన్ యాన్ వన్ సర్వర్. At a time, multiple customers, multiple users can give the request to the server. Server will respond to the multiple persons at a time. Server kuda multiple persons at a time respond istadu. This is the nature of the web application. So it is an web application. Which page it is an? FB login page. A page and what is the name of this page? Facebook login page. Listen carefully. What is this page? Facebook login page. For example, right now, your work is to test this FB login page. ఇప్పుడు మీ వర్క్ ఏంటి? ఈ ఫేస్బుక్ లాగిన్ పేజ్ ని టెస్ట్ చేయాలి. Let's find this web page having any defects or not. It is quality or defect application, defect page. So first of all, you should analyze the required documents for this web page. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పేజ్ని టెస్ట్ చేయడానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి? అనాలిసిస్ చేయాలి. అసలు ఇది ఏ అప్లికేషన్, ఇందులో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి, ఈ ఫోర్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి, ఈ ఫాంట్ కలర్ ఏమి ఉండాలి, ఫాంట్ స్టైల్ ఏమి ఉండాలి, ఈ లోగో కలర్ ఏమి ఉండాలి, లోగో నేమ్ ఏమి ఉండాలి, లోగో అలైన్మెంట్ ఎక్కడ ఉండాలి, ఇది పేజ్కి లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా, ఈ ఈ ఏమేమి టెక్స్ట్ బాక్సెస్ అవైలబుల్ ఉండాలి, ఆ టెక్స్ట్ బాక్స్ అలైన్మెంట్స్ ఏంటి, అది రైట్ సైడ్ ఉండాలా లెఫ్ట్ సైడ్ ఉండాలా, అందులో టెక్స్ట్ ఏమి ఉండాలి, మనం ఏం ఎంటర్ చేయాలి, లాగిన్ బటన్ ఏ కలర్, ఫాంట్ కలర్ ఏమి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏం కలర్ ఉండాలి, ఏమేమి లింక్స్ ఉండాలి, ఇందులో ఏమేమి బటన్స్ ఉండాలి, ఇవన్నీ ఫస్ట్ మీరు రిక్వైర్మెంట్స్ లో అనాలిసిస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉందండి, ఫాంట్ కలర్ ఏముంది, లాగిన్ ఫాంట్ కలర్ ఏంటి, వైట్ కదా. ఇప్పుడు చెప్పండి, ఈ ఫాంట్ కలర్ వైట్ ఉంది, ఇది ఏమంటారు, ఈ ఈ వైట్ కలర్ ఉండటం అనేది టెస్ట్ కేస్ పాస్ అంటారా ఫెయిల్ అంటారా, డిఫెక్ట్ అంటారా క్వాలిటీ అంటారా? అసలు నీకు అది డిఫెక్టా క్వాలిటీయా పాసా ఫెయిల్ తెలియాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, అసలు మీకు ఇది ఏ కలర్ ఉండాలో యాజ్ పర్ రిక్వైర్మెంట్ తెలియాలి కదా. రిక్వైర్మెంట్ లో ఇది ఏ కలర్ ఉండాలో మీకు తెలిస్తే ఈ కలర్ ని ఆ రిక్వైర్మెంట్ తో మ్యాచ్ చేసుకొని రెండు మ్యాచ్ అయితేనే పాస్ అంటారు, మ్యాచ్ కాకపోతే ఫెయిల్ అంటారు. అసలు నీకు రిక్వైర్మెంట్ తెలియకుండా నువ్వు ఇది పాస్ ఆఫ్ ఫెయిల్, అసలు ఇది క్వాలిటీ డిఫెక్ట్ అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? ఓకేనా? సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అనాలిసిస్ ఆల్ ద డాక్యుమెంట్స్ అకార్డింగ్ టు ద ఫంక్షనాలిటీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని ఏంటో చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఐడెంటిఫై ద టెస్ట్ సినారియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఐడెంటిఫై ద టెస్ట్ సినారియోస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టెస్ట్ సినారియో? వాట్ టు బి టెస్ట్ అంటే ఈ పేజ్ లో మనం ఏమి టెస్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ వెబ్ పేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రైట్ ద టెస్ట్ సినారియో ఫర్ టెస్ట్ సినారియో 1 అనుకోండి. టెస్ట్ సినారియో ఫర్ UI. ఏం రాయాలండి? UI మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ కి సంబంధించిన సినారియోస్ ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత ఫంక్షనాలిటీస్కి వెళ్ళాలి. నార్మల్ గా UI అనేది ఫంక్షనల్ టెస్టింగ్ కాదు, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ లో ఫస్ట్ ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తాము. ఫంక్షనాలిటీస్ అన్ని కరెక్ట్ గా వర్క్ చేసి అప్లికేషన్ స్టేబుల్ ఫార్మేట్ లోకి వెళ్ళిన తర్వాత నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కి వెళ్తాం. నాన్ ఫంక్షనల్ లో మనకి పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, API టెస్టింగ్, లోకలైజేషన్ టెస్టింగ్, గ్లోబలైజేషన్ టెస్టింగ్ ఇవన్నీ వస్తాయి.
ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనకి అప్లికేషన్ లో ఉన్న మేజర్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతూ అప్లికేషన్ స్టేబుల్ ఫార్మేట్ కి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం యూజర్ ఇంటర్ఫేస్ కూడా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. కానీ మనం ఏ ప్రాజెక్ట్ లో అయినా ఏ అప్లికేషన్ లో అయినా కూడా యూఐ అనే దాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ లోనే చేస్తాం. యాక్చువల్గా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్స్ పర్ఫార్మ్డ్ బై నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్ పర్ఫార్మ్డ్ బై ఫంక్షనల్ టెస్టింగ్. యాక్చువల్లీ వీఆర్ ద ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్స్. మనం ఎవరండి? మనం నాన్ ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్స్ కాదు. మేబీ యూ హ్యావ్ యర్ నాలెడ్జ్, యూ కెన్ పర్ఫార్మ్ ఇట్, బట్ యాక్చువల్లీ అవర్ రోల్ ఈజ్ ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్. మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటి? ఫంక్షనాలిటీస్ టెస్ట్ చేసుకోవటం. కానీ ఇఫ్ యు ఆర్ ద ఫంక్షనల్ టెస్ట్ ఇంజనీర్, స్టిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ ఐడెంటిఫై షుడ్ టెస్ట్ ద యూఐ, యూజర్ ఇంటర్ఫేస్, then go with an functionality, సో ఈ వెబ్ పేజ్ లో యూజర్ ఇంటర్ఫేస్ లో నేను టెస్ట్ చేయడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సినారియో మీన్స్ వాట్ టు బి టెస్టెడ్, కేసెస్ మీన్స్ హౌ టు టెస్ట్. ఇప్పుడు ఇందులో నేను యూఐ లో ఏం టెస్ట్ చేయడానికి పాసిబుల్ ఉంటది అనేది ఇప్పుడు రాసుకుంటే, వాటిని ఎలా చెక్ చేయాలనేది కేసెస్ లో రాసుకుంటాను. చూడండి ఏం చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ. ఫస్ట్ వన్, స్పెల్లింగ్ మిస్టేక్స్. ఫస్ట్ ఏం చెక్ చేయాలండి? స్పెల్లింగ్ మిస్టేక్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఫాంట్ కలర్స్, ఫాంట్ సైజెస్ చెక్ చేసుకోవాలి. ఫాంట్ కలర్స్, ఫాంట్ సైజెస్. తర్వాత లోగో చెక్ చేసుకోవాలి. తర్వాత అలైన్మెంట్స్ అంటారు. అలైన్మెంట్స్ అంటే ఈ పేజ్ లో ఈ బాక్సెస్ అనేవి ఎంత ఈక్వల్ ఉన్నాయా, ఇది రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, ఈ టెక్స్ట్ బాక్స్ ఎంత లెంత్ ఉంది, ఇవన్నీ ఈక్వల్ గా ఉన్నాయా లేవా, అలైన్మెంట్స్ అంటారు. బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఫాంట్ కలర్స్, ఫాంట్ స్టైల్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్స్, పేజీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు ఈ పేజీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, అలైన్మెంట్ చెక్ చేసుకోవాలి, స్పెల్లింగ్ మిస్టేక్ చెక్ చేసుకోవాలి, లోగోస్ చెక్ చేసుకోవాలి, అండ్ ఆల్ బటన్స్ అండ్ లింక్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. ఈ పేజ్ లో ఉండాల్సిన బటన్ ఇక్కడ చూడండి, ఇది బటన్ అండి, ఇది లింక్, ఇది బటన్, ఇది లింక్, ఓకేనా. ఇది లోగో, ఇది టెక్స్ట్, దానికి సంబంధించిన టెక్స్ట్. ఇవి టెక్స్ట్ బాక్సెస్, మీరు డేటాని ఎంటర్ చేయడానికి పాసిబుల్ అయ్యే వాటిని టెక్స్ట్ బాక్సెస్ అంటారు. ఇది క్లిక్ చేసేదాన్ని బటన్ అంటారు, ఇది లింక్ అంటారు, ఓకేనా. సో ఇంకా ఏం చెక్ చేయాలి యూఐలో? ఆల్ బటన్స్ అండ్ లింక్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. ఓకే అండి, ఆల్ బటన్స్, లింక్స్ అవైలబుల్ ఆర్ నాట్, ఎక్సెట్రా. ఇంకేమైనా వస్తే వీటన్నిటినీ కూడా మనం సినారియో 1 లో యూజర్ ఇంటర్ఫేస్ లో చెక్ చేసుకోవాలి. ఎక్కడ చెక్ చేసుకోవాలి? యూజర్ ఇంటర్ఫేస్ లో చెక్ చేసుకోవాలి. ఏమేమి చెక్ చేయాలండి? ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజెస్, స్పెల్లింగ్ మిస్టేక్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, అలైన్మెంట్స్, ఆల్ బటన్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్, ఆల్ లింక్స్ ఆర్ అవైలబుల్. ఇక్కడ మనం చెక్ చేయట్లేదు, ఇవి చెక్ చేయాలి అని ఐడెంటిఫై చేస్తున్నాం అంతే, దీని తర్వాత సెకండ్ సినారియో వచ్చేసి ఫంక్షనాలిటీ. యూజర్ ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? ఫంక్షనాలిటీ. సో ఈ పేజ్ లో మనం ఫంక్షనాలిటీస్ ఏం చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఏం చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ వి గో విత్ ఎన్ లాగిన్. ఫస్ట్ మనం లాగిన్ బటన్కి వెళ్దాం. ఇక్కడ ఈ లాగిన్ బటన్ టెస్ట్ చేయడానికి మనకు ఉన్న 2 టెక్స్ట్ బాక్సెస్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్, పాస్వర్డ్. ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్, పాస్వర్డ్. ఈ రెండిట్లో డేటాని ఎంటర్ చేసి దేన్ని చెక్ చేయొచ్చు? మనం లాగిన్ బటన్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటి? చూడండి సినారియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ 1 సినారియో.
one scenario. Next, login button is second scenario. సార్ ఇవి ఉన్నాయిగా, ఈ రెండింటిని మనం లాగిన్ బటన్ ద్వారానే టెస్ట్ చేస్తాం. And the third scenario is forget password. And the fourth scenario is create new account. And the fifth scenario is create a page. Create a page. Once again, మళ్ళీ చెప్తుండి. First scenario is user interface. Second one is login button. Third one is forget password. Fourth one create new account. Fifth one is create a page. Fifth one is create a page. ఇలా how many scenarios వస్తున్నాయి మనకి ఈ పేజ్ లో? 5 scenarios వస్తాయి. So the second scenario is validate functionality of login button. What is the scenario? Validate functionality of login button. And the next scenario, ఇది test scenario 2 కదా, test scenario 3. మరి 3 ఏంటి సార్? సేమ్ చూడండి, ఇక్కడ UI ని వెరిఫికేషన్ అనాలండి. UI ని ఏమనాలి? ఇవన్నీ మనం UI ఎప్పుడు కూడా ఫంక్షనాలిటీ కాదు, నాన్ ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ అంటే మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చి కానీ దాని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసి కానీ దాని బిహేవియర్ ని అబ్జర్వ్ చేయటాన్ని ఫంక్షనాలిటీ అంటారు. ఇప్పుడు ఈ బటన్ ఉంది, ఇందులో వాల్యూస్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేస్తే దాని బిహేవియర్ ని ఫంక్షనాలిటీ అంటారు. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ మీద క్లిక్ చేస్తే అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఫంక్షనాలిటీ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇందులో మీరు క్లిక్ చేసినా ఇది మూవ్ అవ్వదు. ఇది కరెక్ట్ ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడు ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేవో చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? వెరిఫికేషన్ అంటే అబ్జర్వ్ చేసి చూసేదాన్ని వెరిఫికేషన్ అంటారు. ఇప్పుడు ఈ లాగిన్ బటన్ కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా అనేది మనం చూసి చెప్పలేం కదా. ఇప్పుడు మీరు చూసి చెప్పండి, ఈ లాగిన్ బటన్ కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా? పాసిబుల్ కాదు. ఏం చేయాలి? దీని మీద మనం ఫంక్షనాలిటీ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేసి దాని బిహేవియర్ ని అబ్జర్వ్ చేయాలి. దాన్ని ఫంక్షనాలిటీ అంటారు. ఫంక్షనాలిటీని వ్యాలిడేట్ చేస్తాము, నాన్ ఫంక్షనాలిటీని వెరిఫికేషన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేయాలి. పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఎంత తొందరగా అప్లికేషన్ యాక్సెస్ అవుతుందని చెక్ చేసుకోవాలి. మరి పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవటం కోసం మనం వ్యాలిడేట్ కాదు, వెరిఫికేషన్ చేయాలి. అంటే ఇన్పుట్ ఎంతసేపు ఇచ్చినో, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఎంత టైంకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చేసే ఈ 2, 3, 4, 5 అన్నీ కూడా ఫంక్షనాలిటీస్. ఫంక్షనాలిటీని ఏం చేయాలి? వ్యాలిడేట్ చేయాలి. సేమ్ validate the functionality of which button, which link? Forget password link. Which link andi? Forget password. This one is link. Sir, మీరు ఎలా చెక్ చేస్తారు సార్ ఇది? అది that is in test scenario, sorry, test case. What to be tested is scenario, how to test is test case. సో ఇక్కడ మనం ఏమి టెస్ట్ చేయాలనేది ఐడెంటిఫై చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ validate the functionality of నెక్స్ట్ వన్ ఏంటి? క్రియేట్ న్యూ అకౌంట్. ఇదేంటండి? బటన్ లింక్? బటన్. నెక్స్ట్ టెస్ట్ scenario 5, validate the functionality of next one is create a page is link. సార్ మీకు ఎలా తెలుసు సార్ ఇది లింక్ బటన్ అని మీకు ఎలా తెలుసు సార్ అంటే, చూడండి, మీరు మౌస్ మూవ్ చేస్తే ఇక్కడ హ్యాండ్ ఐకాన్ వస్తుంటే ఈ బటన్స్ ఆర్ లింక్స్. ఇప్పుడు మీరు ఈ లోగో మీద ఇటు మీద క్లిక్ చేస్తే మౌస్ మారట్లేదు కదా. ఇక్కడ చూడండి, లాగిన్ మీద క్లిక్ చేయగానే
మౌస్ ఐకాన్ చేంజ్ అవుతుంది, హ్యాండ్ బటన్ వస్తుంది. మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి, ఇది బిహేవ్ చేయదు. అదే దీని మీద క్లిక్ చేయండి, ఇది బిహేవ్ చేస్తుంది. చేస్తే ఫంక్షనాలిటీ, సేమ్ అలానే ఉంటే యూఐ. అర్థమైందా? ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్స్ బిహేవ్ సంథింగ్. అదే మీరు ఈ లోగో మీద క్లిక్ చేస్తే అదేం బిహేవ్ చేయదు. బిహేవ్ చేస్తుంటే అది ఫంక్షనాలిటీ, బిహేవ్ చేయకపోతే నార్మల్. అంటే ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని ఫంక్షనాలిటీస్ వచ్చినాయి అనుకున్నాం? 1 2 3 4 5. 1 2 3 4 5. సో 1 ఏంటండి? సినారియో 1 ఈజ్ యూఐ, సినారియో 2 ఈజ్ లాగిన్ బటన్ ఫంక్షనాలిటీ, 3 ఈజ్ ఫర్గెటన్ పాస్వర్డ్ లింక్, 4 ఈజ్ క్రియేట్ న్యూ అకౌంట్ లింక్, 5 ఈజ్ క్రియేట్ ఏ పేజ్ లింక్. క్రియేట్ ఏ పేజ్ లింక్. సో వీటిని మరి మనం ఎలా టెంప్లెట్ లో రాసుకోవాలి సార్ అంటే, మనకి డిఫరెంట్ ఆఫ్ టెస్ట్ సినారియో టెంప్లెట్స్ అవైలబుల్ లో ఉంటాయండి. మీరు ఏ టెంప్లెట్ లోనైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ షో సమ్ టెంప్లెట్స్ ఆల్సో ఫర్ యూ. కొన్ని టెంప్లెట్స్ చూద్దాం మనం. ఉన్నారా ఆన్లైన్ స్టూడెంట్స్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎన్ మోడల్ టెస్ట్ సినారియో టెంప్లెట్. ఇది ఒక మోడల్ టెస్ట్ సినారియో టెంప్లెట్ అండి. యాజ్ యూజువల్ గా ప్రాజెక్ట్ కోడ్, ప్రాజెక్ట్ నేమ్, ఐడెంటిఫైడ్ బై, ఎవరు ఐడెంటిఫై చేశారు? డేట్ ఆఫ్ ఐడెంటిఫైడ్. సో మనం చేసిన ప్రతి రివ్యూస్ అండ్ సినారియోస్ ని ఏం చేయాలి? కేసెస్ అండ్ సినారియోస్ ని రివ్యూ చేసి అప్రూవ్ చేయాలి. ఎవరు రివ్యూ చేస్తున్నారు? వాళ్ళ పేరు, ఎప్పుడు రివ్యూ చేశారు, ఎవరు అప్రూవ్ చేశారు, వాళ్ళ నేమ్, ఏ డేట్ కి చేశారు. ఇక్కడ చూడండి, టెస్ట్ సినారియో ఐడి. ఈ సినారియో అనేది ఏ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఉంది? ఆ రిక్వైర్మెంట్ ఐడి. ఇందులో మెయిన్ ఫంక్షనాలిటీ, సబ్ ఫంక్షనాలిటీ, సినారియో నేమ్, సినారియో ఆబ్జెక్ట్, రెఫరెన్స్ ఐడి. ఇది ఒక మోడల్ టెంప్లెట్ అన్నమాట. ఓకేనా? ఇది ఒక మోడల్ టెంప్లెట్. మీరు కావాలంటే I will give the one more template also. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఉంది కదా. సో ఇన్ దిస్ కాలం టెస్ట్ సినారియో హ్యాష్ అంటే ఐడి అని, నెక్స్ట్ రిక్వైర్మెంట్ హ్యాష్, టెస్ట్ సినారియో నేమ్, and the next one is test scenario object. Sir, what is an reference ID? ఇక్కడ రెఫరెన్స్ ఐడి అని మీరు ఇస్తున్నారు. ఈ రెఫరెన్స్ ఐడి ఏంటంటే, సో మనం నార్మల్ గా ఈ వెబ్ పేజ్ లో రిక్వైర్మెంట్స్ సినారియోస్ ఐడెంటిఫై చేసేటప్పుడు సినారియోస్ ఐడి, టెస్ట్ సినారియో ఐడి, రిక్వైర్మెంట్ ఐడి, సినారియో నేమ్, సినారియో ఆబ్జెక్ట్, రెఫరెన్స్ ఐడి, ప్రాజెక్ట్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ లో ప్రాజెక్ట్ కోడ్ అనేది ఉంటదండి ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్, FB105 అనుకోండి, ఒక యూనిక్ కోడ్ ఉంటది. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? ఫేస్బుక్ అనుకోండి. ఐడెంటిఫైడ్ బై, టెస్ట్ సినారియోస్ ఐడెంటిఫైడ్ బై కృష్ణ. సో వెన్ దే ఐడెంటిఫైడ్, ఈ రోజు ఉంది కదా, ఈ రోజు డేట్ వేసుకోండి. సో ఈ రోజు డేట్ వేసేటప్పుడు ఏం చేస్తారు? 29/03. ఓకే, రివ్యూడ్. ఇంకా రివ్యూ దాకా పోలేదు కదా, రివ్యూ అండ్ అప్లోడ్ ఈజ్ నెక్స్ట్ వన్.
రివ్యూ అప్లోడ్కి నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ టెస్ట్ సినారియో ఐడి. ఈ సినారియోని మనం దేన్ని బేస్ చేసుకొని రాస్తాం? రిక్వైర్మెంట్. దానికి సినారియో నేమ్ రాయండి, ఆబ్జెక్టివ్ రాయండి, రెఫరెన్స్. ఇప్పుడు నాకు చెప్పండి ఎవరైనా కూడా ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు మనం సినారియోస్ అనేవి ఈ పేజీని బేస్ చేసుకొని చేసినాం కదా, ఎస్ఆర్. ఈ పేజీని బేస్ చేసుకునే కదా మనం సినారియోస్ ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు చెప్పండి, ఈ పేజ్ అనేది ఇది లైవ్ అప్లికేషనా లేకపోతే డమ్మీ అప్లికేషన్? లైవ్ అప్లికేషన్. సో మీరు సినారియోస్ అనేవి అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేస్తారా, అప్లికేషన్ డెవలప్మెంట్ కన్నా ముందే చేస్తారా? సినారియోస్ అనేది ఏ ఫేజ్ అండి? బిఫోర్ టెస్టింగ్, ఆఫ్టర్ టెస్టింగ్? అంటే బిఫోర్ టెస్టింగ్ కి మీకు బిల్డ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? బిల్డ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇవి అయిపోయిన తర్వాత కదా. అంటే మీరు టెస్ట్ సినారియోస్ ప్రిపేర్ చేసేటప్పటికి ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోతుందా, అయిపోదా? ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోతుందా? అయిపోదు కదండి. వాళ్ళు డెవలప్మెంట్ చేస్తుంటే మీరు సినారియోస్ కేసెస్ రాసుకుంటారు కదా. మరి మీరు సినారియోస్ రాయటానికి మీకు అప్లికేషన్ డెవలప్మెంట్ లేకుండా మరి మీకు ఈ అప్లికేషన్ ఎలా వస్తుంది? మీకు ఈ అప్లికేషన్ ఎలా వస్తుంది? మరి ఈ అప్లికేషన్ రాకుండా మీరు సినారియోస్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు మీకు యాక్చువల్గా నేను ఇది లైవ్ అప్లికేషన్ చూపిస్తున్నా, ఎందుకంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి. కానీ మీరు సినారియోస్ ప్రిపేర్ చేసే టైంకి అప్లికేషన్ బిల్డ్ రిలీజ్ అవ్వదు కదా. రిలీజ్ అవ్వకుండా నువ్వు ఈ పేజ్ని ఎలా ఐడెంటిఫై చేస్తావు సినారియోస్? చెప్పండి, ఎలా ఐడెంటిఫై చేస్తావు? ఏ రోజు క్లాస్ ఆ రోజు ఫాలో అప్ చేయాలి. ఏం చెప్తున్నా అనేది కాన్సన్ట్రేటెడ్గా వినాలి. అర్థమైందా? క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ అనేది ఆలోచించి ఆన్సర్ చేయగలగాలి. అర్థమైందా? బ్లైండ్గా వినొద్దు క్లాస్ ఎప్పుడు కూడా. రైట్. సో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ లో మనకి డిజైన్ డాక్యుమెంట్స్ ఉంటాయి అని చెప్పా కదా. ఏముంటాయండి? డిజైన్, హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ అంటే ఏమని చెప్పా మొన్న మీకు రాన్ఫోర్డ్ బ్యాంక్ చూపించా కదా. డిజైన్ డాక్యుమెంట్ లో ఏముంటది? ఆ వెబ్ పేజ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ డాక్యుమెంట్ ఉంటది. ఇప్పుడు ఇది కూడా అంతే, ఆ వెబ్ పేజ్ ఎలా ఉంటుందో సేమ్ అలా డిజైన్ డాక్యుమెంట్ ఉంటుంది కదా. నువ్వు డిజైన్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని సినారియోస్ ఐడెంటిఫై చేయాలి. సార్ ఇది ఇమేజ్ కదా, మరి డిజైన్ లో ఇమేజెస్ ఉంటాయి, లైవ్ అప్లికేషన్ ఎందుకు ఉంటుంది? సార్ నాకు మరి ఇది లాగిన్ బటన్, మీరు ఇంతకు ముందు ఏం చెప్పారు? ఇక్కడ క్లిక్ చేస్తే హ్యాండ్ ఐకాన్ చూపిస్తే ఇది బటన్ అని చెప్పారు కదా. మరి ఇక్కడ ఇమేజ్ లో మీకు హ్యాండ్ ఐకాన్ చూపిస్తుందా? చూపినప్పుడు నీకు డిజైన్ డాక్యుమెంట్ లో, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ లో ఏది లింక్ ఏది బటన్ అని క్రిస్టల్ క్లియర్ గా ఉంటది కదా. ఉంటదా ఉండదా? ఉండదా? ఈ బ్యాంక్ అప్లికేషన్ లో చూడండి, ఇది ఏది బటన్ ఏది లింక్ అని మీకు ఇచ్చిందా లేదా? వాడు ఇచ్చిందా లేదా? మరి ఇచ్చినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. దాంట్లో హ్యాండ్ ఐకాన్ చూపించకపోతే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పేజ్ ఉందండి, ఇది లైవ్ పేజా డమ్మీ పేజా? ఇదే డయాగ్రామ్, ఇదే డిజైన్ డాక్యుమెంట్, ఇలానే వస్తుంది మీకు లైవ్ పేజ్ కూడా. సో సేమ్ ఇక్కడ ఎలాగైతే మీకు ఈ పేజ్ ఉందో ఇదే పేజ్ రేపు బిల్డ్ రిలీజ్ అయిన తర్వాత లైవ్ లో కూడా ఇలానే వస్తుంది. ఎందుకంటే ద డిజైన్ ఈజ్ ప్రిపేర్డ్ బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. డిజైన్ అనేది డిజైనర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ డిజైన్ ఎలా గీస్తాడు? బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కదా. అట్ ద సేమ్ టైం టెస్ట్ ఇంజనీర్ is also working as per the same requirement. డెవలపర్ కైనా, టెస్ట్ ఇంజనీర్ కైనా, ఆర్కిటెక్ట్ కైనా, ఎవరికైనా ఒకటే రిక్వైర్మెంట్స్. సో ఈ డిజైన్ డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేస్తారు మీకు. ఈ డిజైన్ డాక్యుమెంట్ లో సినారియోస్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. క్లియరా? అర్థమవుతుందా? సో ఆ డిజైన్ డాక్యుమెంట్ యొక్క ఐడిని
మీరు ఇక్కడ రెఫరెన్స్ ఐడి దగ్గర రాసుకోవచ్చు. అంటే పేజ్ నెంబర్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఈ పేజ్ నెంబర్ ఉంటుంది కదా, ఈ పేజ్ నెంబర్ ఎంత ఉంది, 2 ఉంది అనుకోండి. ఆ 2ని ఇది హై లెవెల్ డిజైనర్, లో లెవెల్ ఎల్ఎల్డి పేజ్ నెంబర్ 2 దాన్ని ఎక్కడ రాస్తారు మీరు, ఈ రెఫరెన్స్ ఐడిలో రాసుకోవచ్చు. రాసుకుంటే ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు తర్వాత. క్లియరా? సో ఫస్ట్ వన్ ఈజ్ సినారియో 001. ఫస్ట్ వన్ ఈజ్ టెస్ట్ సినారియో 001. టెస్ట్ సినారియో 001. ఈ 001 లో రిక్వైర్మెంట్. సో ఇది ఒక సమ్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఉంది కదా, ఆ రిక్వైర్మెంట్ ఐడి అనేది మీ ఇష్టం, అంటే అది ఆప్షనల్. కావాలంటే నోట్ చేయండి, లేకపోతే లీవ్ ఇట్, వదిలేయండి. ఇక్కడ సినారియో నేమ్. సో ఫస్ట్ సినారియో నేమ్ ఏమనుకున్నాం అండి, మనం ఏమనుకున్నాం ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ ద సినారియో నేమ్, యూజర్ ఇంటర్ఫేస్. సో వాట్ ఈస్ ద సినారియో ఆబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ ఏంటండి, ఆబ్జెక్టివ్ ఏంటండి, గుర్తుపెట్టుకోండి. మీరు కొంచెం ఇవి కూడా నేర్చుకోవాలండి, ఏంటి, ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవాలి. చూడండి, వెరిఫై స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ కలర్స్, ఫాంట్ స్టైల్స్, లోగోస్, అలైన్మెంట్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఓకే అండి. ఇంకేంటి, ఆల్ బటన్స్ అండ్ లింక్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్, బటన్స్ లింక్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయా లేవా. ఇది ఏ డిజైన్ డాక్యుమెంట్ లో వస్తుందో ఆ డిజైన్ డాక్యుమెంట్ యొక్క ఐడి ఇక్కడ వేసుకోండి, ఉంటే వేయండి, లేకపోతే లీవ్ ఇట్, వదిలేయండి. ఇది సినారియో 1. నెక్స్ట్ వన్ ఏంటండి, టెస్ట్ సినారియో 2. ఓకేనా. సో టెస్ట్ సినారియో 2. టెస్ట్ సినారియో 2 లో ఫస్ట్ ఫంక్షనాలిటీ ఏంటి మంది, టెస్ట్ సినారియో నేమ్ ఏంటి, లాగిన్ బటన్. ఫస్ట్ సినారియో నేమ్ ఏంటండి, లాగిన్ బటన్. సో సినారియో ఫంక్షనాలిటీ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, వాలిడేట్ ద ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. ఎన్ని 4, 5 ఉన్నాయి మన దగ్గర. ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఫర్గెట్ అండ్ పాస్వర్డ్. చూడండి, ఈ సినారియో నేమ్ లో జస్ట్ నేమ్ రాయండి, తర్వాత ఆబ్జెక్టివ్ లో మీరు ఏమైతే ఆబ్జెక్టివ్ ఉందో ఆబ్జెక్టివ్ ని కంప్లీట్ గా రాయండి. వాలిడేట్, దాన్ని వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నాం, వాలిడేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, క్రియేట్ న్యూ అకౌంట్. నెక్స్ట్ వన్, validate the functionality of create new account button. Next, last one is create a page link. ఇది సినారియో నేమ్. సినారియో ఆబ్జెక్టివ్ ఏంటి, మీరు ఏం చేయాలి, validate the, ఓకేనా. సో ఇక్కడ లెట్స్ యాడ్ ద TS_001. ఓకే, లెట్స్ యాడ్ ద, అన్నిటిని మీరు ఇక్కడ క్లియర్ గా అలైన్మెంట్స్ చెక్ చేసుకోండి, అలైన్మెంట్స్ సెట్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఓకే అండి. ఫస్ట్ వన్ టెస్ట్ సినారియో 01, యూజర్ ఇంటర్ఫేస్, వెరిఫై స్పెల్లింగ్ మిస్టేక్స్, ది సినారియో 1. నెక్స్ట్ సినారియో లాగిన్ బటన్, ఫర్గెట్ అండ్ పాస్వర్డ్, క్రియేట్ న్యూ అకౌంట్. క్రియేట్, ఏ పేజ్ కి మనం సినారియోస్ రాసేది, ఈ పేజ్ కి. లాగిన్ బటన్, ఫర్గెట్ అండ్ పాస్వర్డ్, క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్ ఏ పేజ్, క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్ ఏ పేజ్. అసలు సినారియో ఏంటి, ఆ సినారియో యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, సినారియో యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది వాలిడేట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ లాగిన్ బటన్.
ఏమి చెయ్యాలి, వాట్ టు బి టెస్టెడ్ ఏ సినారియో, వాట్ టు బి టెస్టెడ్ సినారియో, హౌ టు టెస్ట్ ఈజ్ టెస్ట్ కేసెస్. ఇక్కడ రెఫరెన్స్ ఐడిలో ఏమి ఇవ్వాలో అర్థమైంది కదా. మీరు ఏదైతే డిజైన్ డాక్యుమెంట్, ఇక్కడ మీకు ఈ లోగోస్ అని ఇవన్నీ డిజైన్ డాక్యుమెంట్లు ఇస్తారు కదా, ఆ డాక్యుమెంట్ లో దీనికి ఏదైతే వాడు ఒక స్పెసిఫిక్ ఐడి ఇచ్చింది అనుకోండి, ఆ ఐడిని ఇక్కడ యాడ్ చేసుకోండి. అంటే మీరు ఇక్కడ ఇలా ఏ పేజీని చూసి మీరు అనేది ఇది క్రియేట్ చేశారనేది ఈజీగా నావిగేట్ చేసుకోవడం కోసం ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. దట్స్ ఇట్. ఓకే. ఎఫ్బి ఈ షీట్ కూడా పేరు రాసుకోవాలండి మీరు, టెస్ట్ సినారియోస్, ఎఫ్బి టెస్ట్ సినారియోస్. క్లియరా? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. చూడండి, ఇక్కడ మనమే టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాం, మనమే సినారియోస్ రాసుకున్నాం. ఈ టెంప్లెట్ కూడా మనమే క్రియేట్ చేస్తాం. ఒకవేళ వాడు ఏదైనా టెంప్లెట్ క్రియేట్ చేసి ఆల్రెడీ ప్రీ డిఫైన్ టెంప్లెట్ మీకు మెన్షన్ చేస్తే అందులో వాటి ఏమేం ఫంక్షనాలిటీస్, ఏమేం కాలమ్స్ ఇచ్చిండో ఆ కాలమ్స్ ఏంటి అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాడు. మీరు అది చెక్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇది వన్ టైప్ ఆఫ్ టెస్ట్ సినారియోస్ టెంప్లెట్ అండి, ఇలా రాసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మరి ఈ టెంప్లెట్ ఉంది కదా సార్, ఇందులో ఏంటంటే చూడండి, ఇక్కడ మెయిన్ ఫంక్షనాలిటీ, సబ్ ఫంక్షనాలిటీ, ఇప్పుడు సినారియో నేమ్, సినారియో ఆబ్జెక్ట్, రెఫరెన్స్ ఐడి క్లియర్, సినారియో ఐడి కూడా. ఇక్కడ మీకు డౌట్ ఏంటి సార్, వాట్ ఈస్ మెయిన్ ఫంక్షనాలిటీ, వాట్ ఈస్ సబ్ ఫంక్షనాలిటీ? యాక్చువల్లీ ఇప్పుడు ఈ పేజ్ కి ఇదే మెయిన్ పేజ్ అండి, ఇందులో సబ్ ఫంక్షనాలిటీ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అమెజాన్ అనే వెబ్ పేజ్ తీసుకుంటే ఇది హోమ్ బటన్ కదా, ఇది మెయిన్ పేజ్, ఇదే పేజ్ మెయిన్ పేజ్. ఒకవేళ మీరు ఈ మెయిన్ పేజ్ లో టుడేస్ డీల్స్ అనే పేజ్ ని క్లిక్ చేశారనుకోండి, ఇది సబ్ పేజ్. సో మెయిన్ ఫంక్షనాలిటీ ఈజ్ అమెజాన్ హోమ్ పేజ్, సబ్ ఫంక్షనాలిటీ ఈజ్ టుడేస్ డీల్స్ పేజ్. ఇక్కడ మెయిన్ ఫంక్షనాలిటీలోనేమో అమెజాన్ హోమ్ పేజ్ అని రాయాలి, సబ్ ఫంక్షనాలిటీస్ లోనేమో టుడే డీల్స్ పేజ్ అని రాయాలి, డీల్స్ పేజ్ అని రాయాలి. ఓకేనా? సో మళ్ళీ మెయిన్ ఫంక్షనాలిటీకి వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సర్వీస్, మెయిన్ ఫంక్షనాలిటీలో సేమ్ అమెజాన్ హోమ్ పేజ్ అని రాస్తాం, సబ్ ఫంక్షనాలిటీలో కస్టమర్ సర్వీస్ అని రాస్తాం. ఇక్కడ ఈ పేజ్ లో మనం ఏమేమి టెస్ట్ చేయాలండి, ఫస్ట్ ఈ మెనూస్ చెక్ చేయాలనుకోండి. ఈ మెనూస్ లో ఏమున్నాయి, ఆల్, ఫ్రెష్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ మినీ టీవీ, దీని మీద క్లిక్ చేస్తే అమెజాన్ మినీ టీవీ పేజ్ ఓపెన్ అయింది కదా, ఇది సబ్ ఫంక్షనాలిటీ. ఈ సబ్ ఫంక్షనాలిటీలో ఏం రాస్తారు, అమెజాన్ మినీ టీవీ అని రాయాలి, అమెజాన్ మినీ టీవీ అని రాయాలి. మరి దీని మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి, అమెజాన్ హోమ్ పేజ్. ఈ మినీ టీవీలో ఈ సబ్ ఫంక్షనాలిటీలో సినారియో నేమ్ ఏంటి, అమెజాన్ మినీ టీవీ. ఇక్కడ సినారియో ఆబ్జెక్టివ్ ఏంటి, టు వాలిడేట్ ద అమెజాన్ మినీ టీవీ వెబ్ పేజ్, అమెజాన్ మినీ టీవీ వెబ్ పేజ్. అమెజాన్ మినీ టీవీ వెబ్ పేజ్ లో మళ్ళీ మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ వస్తాయి ఇందులో. అప్పుడు వాటికి ఏం చేయాలి, సేమ్ మెయిన్ ఫంక్షనాలిటీ, ఇది సబ్ ఫంక్షనాలిటీ, మెయిన్ ఫంక్షనాలిటీ, ఇది సబ్ ఫంక్షనాలిటీ. ఓకేనా సార్, నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది సార్ ఈ మెయిన్ ఫంక్షనాలిటీ, సబ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఈ పేజ్కి ఎఫ్బి పేజీకి వస్తే ఇదే మెయిన్ ఫంక్షనాలిటీ, ఇదే సబ్ ఫంక్షనాలిటీ. సో ఇలా నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది సార్ అంటే మీరు ఈ టెంప్లెట్ ఫాలో అవ్వండి. ఇలా రాసినా కూడా నో ఇష్యూ, ఇలా రాసిన. అసలు కొన్ని ఫంక్షనాలిటీస్ లో, కొన్ని టెంప్లెట్స్ లో మనం సినారియోస్ ని, కేసెస్ ని ఒకదానిలోనే రాస్తాం, అది రేపు చెప్తా చూడండి. ఇప్పుడు ఇందులో ఈ ఫంక్షనాలిటీస్ లో చూడండి, ఈ ఫంక్షనాలిటీస్ లో సినారియో నేమ్, సినారియో ఆబ్జెక్ట్, టెస్ట్ స్టెప్స్, టెస్ట్ కేసెస్. ఈ పార్ట్ ఏమో టెస్ట్ సినారియోస్, ఇదే టెంప్లెట్ లో టెస్ట్ కేసెస్ కూడా రాస్తాం. ఒకటే టేబుల్లో సినారియోస్ రాయొచ్చు, కేసెస్ కూడా రాయొచ్చు. ఇది ఒక మోడల్ చూడండి, ఇది ఒక మోడల్ టెంప్లెట్ అండి, ఇది ఒక మోడల్ టెంప్లెట్ అండి, ఇది ఒక మోడల్ టెంప్లెట్. ఈ టెంప్లెట్స్ లో నేను ఏది యూజ్ చేయాల్సి అంటే ఏదైనా యూజ్ చేసుకోవాలి, ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్, నో ఇష్యూ. క్లియర్? సో ఇప్పుడు మీరేం చేస్తారంటే నేను ఏదైతే టెస్ట్ కేసెస్ సినారియోస్ ప్రిపేర్ చేశానో మీరు కూడా అదే సినారియోస్ ప్రిపేర్ చేయండి.
ప్రిపేర్ చేసిన తర్వాత మనకు నోట్బుక్ లో అమెజాన్ సైన్ ఇన్ పేజ్కి సినారియోస్ కేసెస్ ఉంటాయి. మీరు ఒకసారి అవి రెఫర్ చేయండి. నెక్స్ట్ టుమారోస్ క్లాస్ లో దీని కంటిన్యూస్ క్లాస్ లో సినారియోస్ కి కేసెస్ ఎలా రాయాలి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాయి. అమెజాన్ పేజ్ లాగిన్ పేజ్ యొక్క సినారియోస్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాయి. క్లియర్? ఎనీ డౌట్? ఏం డౌట్ ఉందా ఎవరికైనా? సే ఎస్ ఆర్ నో.